తెలుగు నటి చాందిని చౌదరి కెరీర్ ప్రారంభంలో ఒక సినిమా యూనిట్ తనపై ఇంటిమేట్ సీన్ చేయాలని బలవంతం చేశారని ఆ అనుభవాన్ని బయటపెట్టారు. కథ చెప్పేటప్పుడు కిస్ సీన్ చెప్పలేదని, షూటింగ్ కి వెళ్ళాక ఒక్కసారిగా ఒత్తిడి తెచ్చారని ఆవిడ తెలిపారు. అర్జున్ రెడ్డి హిట్ కావడంతో అలాంటి సీన్ పెడితే సినిమాకి హైప్ వస్తుందని టీం చెప్పారు. చేయకపోతే అన్‌ప్రొఫెషనల్ గా భావిస్తారనే భయం కూడా పెట్టారు. అదృష్టంగా ఆ హీరో ఆ సీన్ చేయనని ముందే చెప్పడంతో తనకి రిలీఫ్ దొరికిందని చెప్పారు. నటి కన్సెంట్ కి ప్రాధాన్యత ఇవ్వాలని నెటిజన్స్ ఆమెకి మద్దతు ఇస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ తెచ్చుకుని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అచ్చ తెలుగు అమ్మాయి చాందిని చౌదరి. 2013లో వచ్చిన మధురం షార్ట్ ఫిల్మ్‌లో ఆమె నటన చూసి ముల్లపూడి వర, అలాగే కె. రాఘవేంద్రరావు 'కుందన బొమ్మ' అనే మూవీలో అవకాశం ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యమై 2015 జనవరిలో ప్రారంభమైంది. దీంతో అదే ఏడాది 'కేటుగాడి' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. అంతకుముందు ఆమె 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అలాగే 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాల్లో చిన్న పాత్రలు పోషించారు. ఆ తర్వాత 'బ్రహ్మోత్సవం' ఇంకా 'శమంతకం' అనే సినిమాల్లో కూడా నటించారు. 2020లో సుహాస్ సరసన 'కలర్ ఫోటో' సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. 'సమ్మతమే', 'గామి', 'మ్యూజిక్ షాప్ మూర్తి', 'ఏవం' ఇంకా 'డాకు మహారాజ్' చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. తాజాగా 'సంతాన ప్రాప్తిరస్తు' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఇంటిమేట్ సీన్స్ చేయాలని తనని ఎలా బలవంతం చేశారో చెప్పుకొచ్చారు. నాకు కథ చెప్పినప్పుడు ఎక్కడా రొమాన్స్ సీన్స్ గురించి చెప్పలేదు. అది నా రెండో సినిమా మాత్రమే. కథ నచ్చి ఓకే చేశా. కానీ షూటింగ్‌కి వెళ్ళాక కిస్ సీన్ చేయాలని చెప్పడంతో షాక్ అయ్యా. ఆ టైంలో అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ రావడంతో మా టీమ్‌కి అలాంటి సీన్స్ పెడితే మూవీకి హైప్ వస్తుందని అనిపించింది. ఇది ట్రెండ్. ఇలా చేస్తే సినిమా బాగా వర్కౌట్ అవుతుంది అంటూ నన్ను ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. చెప్పినట్లు చేయకపోతే కొత్త అమ్మాయి మాట వినడం లేదన్న ప్రచారం జరిగి కెరియర్‌కి ఇబ్బంది కలుగుతుందని బయటపెట్టారు. ఆ సమయంలో ఎంతో మానసిక ఒత్తిడి అనుభవించా. సినిమా ఇండస్ట్రీలోకి అప్పుడే కొత్తగా రావడంతో నా పేరు చెడిపోతుందేమో అని చాలా టెన్షన్ పడ్డా. అయితే కెరియర్ గురించి ఆలోచించుకుని నేను సీన్ చెయ్యాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉండగా ఆ హీరో నా కంఫర్ట్‌ని ఆలోచించుకొని తానే ఆ సీన్ చేయనని చెప్పేశారు. అసలు తను అలా చెప్పారని అనుకోలేదు. ఆయన మాటతో నేను ఊపిరి పీల్చుకున్నాను. హీరో ఆ నిర్ణయం తీసుకోకపోతే నేను బలవంతంగా అయినా ఆ సీన్ చేయాల్సొచ్చేది అని చాందిని భావోద్వేగంతో చెప్పారు. ఆ అనుభవం తర్వాత తాను ఏ సినిమా చేయడానికైనా ముందు ప్రతి సీన్ గురించి వివరంగా అడుగుతానని, షూటింగ్ సమయంలో సీన్ మార్చి చెప్తే నో చెప్పేస్తా అని వెల్లడించారు.